అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానం ఏమనగా కీర్తనలు 119వ అధ్యాయము 130వ వచనము. నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. కీర్తనలు 119వ అధ్యాయము 105వ వచనము. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. సహోదరులారా, కీర్తనాకారుడు యెహోవా వాక్యమును మనుషులకు మార్గదర్శకంగా తెలియజేస్తున్నాడు. నీ వాక్కు నా పాదాలకు దీపము, నా త్రోవకు కాంతి. మనిషి ఆత్మ యెహోవా దీపము, అది అతని అంతర్యాన్ని అంతా పరిశోధిస్తుంది. మనిషిలోని ఆత్మ దేవుని దీపం లాంటిది. ఆయన మనుషుల్ని పరిశోధించడానికి, వారు తమలో జరుగుతున్న వాటిని గుర్తించేలా చేయడానికి దాన్ని ఉపయోగిస్తాడు. సామెతలు 6వ అధ్యాయము 23వ వచనము మనము పరిశీలించినట్లయితే, దేవుని ఆజ్ఞ దీపము లాంటిది, ఉపదేశము వెలుగు లాంటిది, క్రమశిక్షణ కోసము దిద్దుబాట్లు జీవానికి మార్గము. సహోదరులారా, దేవుని వాక్కు మన ప్రవర్తనకు అమోఘమైన మార్గదర్శి. ఎలా నడుచుకోవాలో, గమ్యం ఏమిటో ఖచ్చితంగా మనకు చెప్తుంది. దాన్ని నిర్లక్ష్యం చేసిన, నిరాకరించిన మనము చీకటినే కోరుకుంటున్నామన్నమాట. అలాంటప్పుడు మనము ఏమి చేస్తున్నామో, ఎక్కడికి వెళ్తున్నామో మనకు తెలియదు. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.